హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము మురుకులు చేస్తున్నాము. అదే మన తెలంగాణలో మడుగులు అంటాం కదా, అవే చేస్తున్నాము. దీనికోసం అయితే బియ్యం పిండే వాడుతున్నాము. బియ్యంలో 1 కేజీ బియ్యం తీసుకున్నాం మేము. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు దోరగా వేయించుకొని బియ్యంలో అయితే వేసి పట్టించుకున్నాము. ఇంకా ఇప్పుడు దీనికోసం అయితే బియ్యం పిండిలో కొంచెం కారం, ఓమా, ఉప్పు వేసి ఫస్ట్ అయితే పొడిగా కలిపేసుకున్నాము. ఆ తర్వాత వేడి నీళ్ళు వేసుకొని అయితే ఈ పిండిని అయితే తడుపుతున్నాము. ఫస్ట్ పొడిగా ఈ పిండిని అంతా కలిపేసుకొని అన్నీ మిక్స్ అయిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో ఒకసారి అయితే చూసుకున్న తర్వాత ఇంకా వేడి నీళ్ళు బాగా మరిగించుకోవాలి. వేడి నీళ్ళు ఎంత బాగా మరిగితే ఇంకా క్రిస్పీగా అయితే మురుకులు. సో అందుకోసమే బాగా వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకున్న తర్వాత ఇంకా దీంట్లో కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి. మొత్తం ఒకటేసారి వేయొద్దు, కొన్ని వేసుకొని కలుపుకోవాలి. అప్పుడైతేనే పిండి కరెక్ట్గా కలిసిపోద్ది. లేకపోతే మొత్తం ఒకటేసారి వేసుకున్నామంటే ఒక్కోసారి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. అందుకోసమే బాగా లూజ్ అవ్వద్దు కాబట్టి పిండి కొన్ని వాటర్ వేసుకుంటే సగం కలుపుకోవాలి. మనం ఇక్కడ వాడేది వేడి నీళ్ళు కాబట్టి ఫస్ట్ ఒకసారి స్పూన్తో అయితే మిక్స్ చేసుకోవాలి. బాగా మరిగిన నీళ్ళు కాబట్టి చెయ్యి కాలుద్ది. అందుకోసమే ఒక్కసారి స్పూన్ తోటి మంచిగా కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ కొంచెం పిండి కలుపుకునేటప్పుడు ఇంకా చేత్తో అయినా కలుపుకోవచ్చు. సో అందుకోసమే ఒక్కసారి ఫస్ట్ అయితే స్పూన్తో అయితే కలిపేసుకుందాము. ఇంకా ఆ తర్వాత మొత్తం పిండిని మంచిగా ముద్దలాగా చేసుకొని కంప్లీట్గా మంచిగా కలిపేసుకొని మనకు కావాల్సినంత పిండి కొంచెం తీసుకుంటూ లూజ్ చేసుకొని అప్పాలు అయితే చేసేసుకుందాం. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం పిండిని లూజ్ చేసుకొని మా దగ్గర అయితే 2 ఉన్నాయి ఇవి మడుగులు చేయడానికి మిషన్స్. ఇలాంటిది ఇది, ఇంకా ఇదైతే పాత మోడల్, ఇది న్యూ మోడల్. 2 ఉన్నాయి. రెండిట్లో చేసి చూపిస్తాము. ఇప్పుడైతే ఫస్ట్ అయితే దీంట్లో చేసి చూపిస్తాము. ఇంకా దీంట్లోకి అయితే పిండి వేసుకున్నాము, లూజ్ చేసుకొని పిండిని. ఇంకా ఇదైతే దాంట్లో పెట్టేసుకోవాలి. ఇట్లా అంటే రాదు. ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు కదా మనకు, ఇది ప్రెస్ చేసి ఇదైతే పైకి లాగాలి. ఇంకా దీన్ని అయితే ఇప్పుడు దీంట్లోకి ఇన్సర్ట్ చేసేద్దాం. దీంట్లో అయితే పిండి పెట్టినాం కదా, ఇప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేసేసి ఇంకా దీన్ని ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది మడుగులు అయితే ఎట్లా తిప్పాలని అయితే చూపిస్తాం. చూసేయండి. ఇట్లా ఇక్కడ ఇది ఒక లివర్ లాంటిది ఉంది కదా, దీన్ని అయితే ప్రెస్ చేస్తే తిప్పాలి. ఇంకైతే ఆయిల్ హీట్ అయింది కదా, ఇవైతే దీంట్లో వేసేసుకుందాం. తెలంగాణలో అయితే మడుగులు అనే అంటాము, కొందరు మురుకులు అంటారు, ఇంకేమో అంటారు. మేమైతే మడుగులు అనే అంటాం. మంచిగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి అయితే ఫ్లిప్ చేసుకున్నాం. ఇవైతే కాలినట్టే ఇంకా తీసేస్తున్నాము. ఇంకొంచెం లైట్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకోవాలి. బయటికి తీసిన తర్వాత ఎట్లయినా ఇంకొంచెం కలర్లు వస్తాయి. ఇంక ఇవైతే బయటికి తీసేస్తున్నాము. మిగతా కూడా వేస్తున్నాము. అంతే, ఇంకా అన్నిట్లనే చేసేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడే తిప్పొద్దు, ఒక 2 నిమిషాలు ఇట్లా కాలిన తర్వాత అవే పైకి వస్తాయి. లేకపోతే ఇంకా ఇరిగిపోతాయి ముందే తిప్పేస్తే. ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత అవి పైకి వచ్చిన తర్వాత ఫ్లిప్ చేసుకుంటే మంచిగా ఉంటాయి, ఇరిగిపోకుండా. ఇప్పుడైతే దీంట్లో పెట్టి చూపిస్తాము. దానికోసం కూడా పిండిని కొంచెం లూజ్గా తడిపి కొంచెం లూజ్గా అయితే చేసుకోవాలి. అంటే దీంట్లో కూడా ఫుల్గా పిండి పెట్టేసుకొని ఇంకా ఇది అయితే ఇన్సర్ట్ చేసుకొని రౌండ్ చేసేసుకున్నాడు అంతే. దీనికి ఏంటంటే ప్రెషర్ ఎక్కువ అప్లై చేయాలి. బాగా ప్రెషర్ అప్లై చేసి ఇట్లా తిప్పుతూనే వస్తుంది. ఒక్క దాంట్లో 3 అయితే చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఒక్క దాంట్లో 3 అయితే చేసుకోవచ్చు. దీంతో అయితే సింపుల్గా అయిపోతుంది. ప్రెషర్ ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఒక హ్యాండ్ తోటి ఇట్లా మంచిగా మనం సింపుల్గా అయిపోతుంది దీంతో. ఇంకా అది పాతకాలంలో అయితే 2 చేతులతోటి ప్రెషర్ అయితే అప్లై చేయాల్సింది ఉంటుంది. సో అందుకోసమే ఇంకా ఇప్పుడైతే అందరూ ఇదే వాడుతున్నారు. అయినాయి ఇంకా ఇదైతే లాస్ట్. ఒక కేజీ పిండికి మాకైతే ఇన్ని అప్పాలు అయితే అయినాయి. ఇదైతే లాస్ట్. ఇంకా
ఇవి కూడా ఆయిల్ నుంచి బయటకైతే తీసేసినాం. సో ఇంత ఇంకా ఇవైతే అయిపోయినాయి. చూసిరు కదా మేము ఎట్లా చేసినామని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లుందో మాకైతే కమెంట్ చేసి చెప్పుర్రి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు మాత్రం మర్చిపోవద్దు. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.